हरिः आ ब्रह्मा विष्णुः देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. శబ్దము, నిశ్శబ్దము. ఈ శబ్దానికి ముందు, ఈ శ్లోకాలు మనం గానం చేసుకోవడానికి ముందు నిశ్శబ్దం. శ్లోకాలు గానం చేస్తున్నాం అంటే ఆ నిశ్శబ్దం ప్రళయ స్థితి. ఆ తర్వాత సృష్టి స్థితిగా గానం చేసుకున్నాం శ్లోకాలను. ఎక్కడున్నాయి శ్లోకాలు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ప్రళయ స్థితిలోనే ఉన్నాయి. ఆ నిశ్శబ్దంలోనే కలిసిపోయిన నిశ్శబ్దముగా ఉన్నాయి. అది శబ్దముగా బయటకు వచ్చింది, వ్యక్తమైంది. ఆ తర్వాత అది మరలా నిశ్శబ్దంలో లయమైపోయింది, ప్రళయ స్థితికి వచ్చేసింది. ఇట్లా నిశ్శబ్దము, శబ్దము, ప్రళయము, సృష్టి స్థితి, ఈ రెండు పీరియాడిసిటీగా, పర్యాయత్వముగా జరుగుతూ ఉన్నాయి. ఇది నిరంతరం. ఇంకా దీనికి ప్రారంభము, ముగింపు అన్నది లేకుండా జరుగుతున్నాయి, అంతే జరుగుతూ ఉన్నాయి. అదే ప్రతి క్షణము అన్ని విషయాల్లోనూ ఇదే పద్ధతిలో జరుగుతుంది. మన ఉచ్ఛ్వాస నిశ్వాసము. ఉచ్ఛ్వాసము ప్రళయ స్థితి, నిశ్వాసము సృష్టి స్థితి. అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. పీల్చుకునే వాళ్ళం మనము, స్వీకరించే వాళ్ళము ఇచ్చేవాడు. మనం ఈ శ్వాసక్రియలో ఒక భాగం చేస్తున్నామంటే ఆ భాగం మనం చేసుకోవటానికి వీలుగా ఇంకొకళ్ళు దానికి అనుగుణంగా ప్రవర్తించడం. అంటే మనం ఉచ్ఛ్వాసం గాలిని లోపలికి పీల్చుకుంటున్నామంటే ఇంకొకళ్ళు ఎవరో గాలిని వదులుతూ ఉండటం వల్ల, నిశ్వసించడం వల్ల మనము ఉచ్ఛ్వాసంగా దాన్ని తీసుకోగలుగుతున్నాం. ఈ సృష్టి సమస్తం అంటే ఈ చోటు సమస్తము శ్వాసిస్తుంది. శ్వాసించడం వల్ల అది నిశ్వాసం, దాని యొక్క నిశ్వాసము మన యొక్క ఉచ్ఛ్వాసంగా లోనికి పీల్చుకుంటున్నాం. మనందరము ఈ చోటు ఒక్కటే నిశ్వసిస్తూ ఉంది. మనందరము ఎవరికి వాళ్ళంగా గాలి పీల్చుకుంటున్నాము అన్నట్టుగా ఉంది. మనందరికి ఎవరికి వాళ్ళంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ మన యొక్క నిశ్వాసము దాని యొక్క ఉచ్ఛ్వాసముగా ఉంది. అది లాక్కుని మన నుంచి లాక్కొని అది లోపలికి పీల్చుకుంటుంది. అప్పుడు అది మనం మన నుంచి బయటకి వదులుతున్నట్టుగా ఉంది, అది లోపలికి తీసుకుంటున్నట్టుగా ఉంది. ఇట్లా మన అందరికీ కలిపి ఒకటి అనేది ఇక్కడ ఆ ఒకటి ఆధారంగానే మొత్తం జరుగుతుంది. మనందరికీ ఆధారంగా అది నిలబడి ఉంది. సరే, కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ and 7 stanzas from the book of Vision. ప్రథమ భాగము విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 260వ పాఠము
25/3/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టరైన్స్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథకము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 పూర్తి అయింది. స్టాంజా 2లోకి వెళ్ళబోయే ముందు పార్ట్ 2లో ఉన్నటువంటి ఇది పార్ట్ 1. మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నది వాల్యూమ్ 1కి సంబంధించిన పార్ట్ 1లో ఉన్నాం మనం. స్టాంజాస్ అన్ని కూడా అయితే అక్కడ ఏం చేశారంటే ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అన్న విషయం పార్ట్ 2లో ఉంది. అది కూడా దీనికి జత కలిపి అర్థం చేసుకోండి, దీనికి జత కలపండి అని చెప్పడం జరిగింది అక్కడ. అందుకని ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇది మనకి ఈ రెండిటికి వారధిగా, స్టాంజా 1కి స్టాంజా 2కి వారధిగా ఇది పనిచేస్తుంది. దీంట్లో చెప్పబడ్డ విషయాలు మనం కొంత అవగాహన ఉంటే స్టాంజా 2 నుంచి మనము దాంట్లో చెప్పబడ్డ విషయాలు మనకి స్పష్టంగా త్వరగా తేలికగా మనకి అందుబాటులోకి వస్తాయి, మనం అనుభూతి చెందగలుగుతాం.
ఈ ఫోహట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. అంటే మనం ఒక నిచ్చెన అప్పర్ రంగ్, లోవర్ రంగ్. ఆ నిచ్చెనకి ఎన్ని మెట్లున్నాయి? 7 మెట్లున్నాయి. ఆ 7 మెట్లు పైన ఊర్ధ్వంగా ఉన్నటువంటి మెట్టు నుంచి మొదలుపెట్టి, కింద అడుక్కి ఉన్నటువంటి, దిగువన ఉన్నటువంటి మెట్టు వరకు లెక్క చూసుకుంటే, వి స్పీక్ ఆఫ్ ఎ సెప్టెనరీ స్కేల్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఆ విధంగా మనకి 7 విధాలుగా ఈ సృష్టి వ్యక్తమైంది. 7 స్థాయిల్లో. విచ్ బిగిన్స్ అట్ ద అప్పర్ రంగ్ విత్ ద వన్ అన్నోవబుల్ కాజాలిటీ. మనకి తెలియబడనది. కాజ్ ఏదైతే ఉందో, కాజ్ ఎప్పుడు తెలియబడదు. ఎఫెక్టే తెలుస్తూ ఉంటుంది. అయితే కాజ్ ఏమో ఎక్కడో ఉండి దూరంగా ఈ ఎఫెక్ట్ ని మన దగ్గరికి పంపిస్తుంది, మన ముందు ఉంచుతుంది అని అనటానికి లేదు. ఎఫెక్ట్ అక్కడ ఉంది అంటే అర్థం ఏంటి? దాంట్లో కలిసిపోయి ఉంది కాజ్. ఆ కాజ్ అక్కడ ఉండడం వల్లే ఎఫెక్ట్ అక్కడ నిలబడగలిగింది. ఎందుకనంటే కాజే ఎఫెక్ట్ గా అక్కడ రూపాంతరం చెందింది, ట్రాన్స్ఫార్మ్ అయింది. ట్రాన్స్ఫార్మేషన్. కాజ్ ఎఫెక్ట్ గా ట్రాన్స్ఫార్మేషన్ అయింది. జలము మంచుగడ్డగా కట్టుకున్నట్టుగా. మంచుగడ్డను మనం చూస్తున్నామంటే అక్కడ జలం ఉన్నట్టే కదా. జలం లేకుండా మంచుగడ్డ లేదు. అట్లాగే కాజ్ లేకుండా ఎఫెక్ట్ లేదు. ఎఫెక్ట్ లో అంతర్లీనంగా అది దాగి ఉంటుంది. కాబట్టి అప్పర్ రంగు పైన ఉన్నటువంటి ఆ నిచ్చెన మెట్టు దగ్గర విత్ అన్నోబుల్ కాజాలిటీతో బయలుదేరది క్రమక్రమంగా అండ్ ఎండ్స్ యాస్ క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు దిగుతూ ఒక్కొక్క మెట్టుకి ఇంకొక ఆకారాన్ని తీసుకుంటా. అంటే as omnipresent mind and life immanent in every atom of matter. కిందకి దిగేటప్పుడు కల్లా ఆ విశ్వ మనస్సు ఏదైతే ఉందో ఆ మహత్ అన్నది, అట్లాగే జీవము, ప్రాణశక్తి, అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రాణశక్తి, మైండ్ అండ్ లైఫ్ ఇమానెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడేమో మొత్తం అణువులుగా పదార్థ స్థితిలో, అంటే గడ్డగట్టిన స్థితిలో, మంచుగడ్డలాగా. పైనేమో జలము అనుకుంటే, దిగువనేమో మంచుగడ్డ. అట్లా పైనేమో మనకి తెలియదు. ఇది ఉదాహరణకి మనం చెప్పుకుంటున్నాము. పైన అన్నోవబుల్ కాజాలిటీ, ఆ కారణం అక్కడ ఉన్నది. అంటే ఆ కారణం అంటే ఆయన యొక్క దివ్య సంకల్పం, తాను పెక్కులు కావాలి అన్నది. దానికి అనుగుణంగా పెక్కులు అవ్వటం కోసం దిగువకి వచ్చింది. 7 మెట్లు దిగి 7వ మెట్టు దగ్గర ఏమైంది? ఎట్లా ఉంది? మొత్తం అనేకత్వంగా తయారైపోయింది. మొత్తం అన్ని భిన్నత్వంతో, అనేకత్వంతో, అణువులతో మొత్తం ఈ చోటంతా నిండిపోయింది. స్థూల అణువులతో. స్థూల అణువులతో ఆ అణువులు ఎట్లాగా నిండి, అణువులు ఎలా తయారు చేయబడును? పదార్థంతో తయారు చేయబడును. స్థూల పదార్థంతో మొత్తం నిండిపోయి ఉంది మ్యాటర్. ఎవ్రీ ఆటమ్ ఆఫ్ మ్యాటర్. మరి దేవుంది దాంట్లో మ్యాటర్ లో? omnipresent mind and life immanent. దాంట్లో అంతర్లీనంగా ఏముంది? omnipresent, సర్వవ్యాపకత్వంతో ఉన్నటువంటి మనస్సు, విశ్వ మనస్సు. ఎందుకంటే ఆలోచనలు కదలాలి అంటే ఉపాధి కావాలి. ఇప్పుడు మనం ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళాలి అంటే మనకి రహదారి కావాలి. అన్ని బిల్డింగులే ఉన్నాయి.
మనకి మధ్యలో రోడ్డు, వీధి ఉంది. ఆ వీధిలో మధ్యలో రహదారి రోడ్డు ఉంటుంది. అవతల ఇళ్ళుంటాయి, యువతల ఇళ్ళుంటాయి. ఆ అవతల ఇల్లు వాళ్ళు గాని, యువతల ఇల్లు వాళ్ళు గాని ఏం చేస్తాము, మనం ఒక చోటకి వెళ్ళాలంటే ఆ రోడ్డు మీదకొచ్చి, ఆ రోడ్డును ఉపయోగించుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. మళ్ళా ఇది ప్రధాన రహదారికి జత చేయబడుతుంది. ప్రధాన రహదారిలో కలుస్తుంది. ఈ వీధులుగా ఉన్నవి, ఈ అడ్డ రోడ్డుగా ఉన్నవి. మన ఇళ్ళ దగ్గర నుంచి వెళ్ళిన రోడ్డు మీదుగా వెళ్ళి, ఆ ప్రధాన రహదారిలో కలిసి, మళ్ళీ ఆ ప్రధాన రహదారిలో కొంత దూరం ప్రయాణించి మనం వెళ్ళవలసిన చోటుకి వెళ్తుంటాం. అలా వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాలి అంటే రోడ్డు కావాలి మనకి. అలాగే ఆలోచన, ఆ సంకల్పం అది ప్రసారమవుతూ రావాలి దిగువకి. ఆ పైన ఉన్నటువంటి మెట్టు నుంచి ఈ చివర దిగువగా ఉన్నటువంటి ఏడో మెట్టు దగ్గరికి అది ప్రసారం అవ్వాలి అంటే ఒక ఉపాధి కావాలి. అదే మైండ్. యూనివర్సల్ మైండ్, విశ్వ మనస్సు. దాన్నే మనం సంస్కృతంలో మహత్ అని అంటాం. ఇక్కడ ఈ థియోసాఫికల్ పరిభాషలో, ఈ దివ్య జ్ఞాన పరిభాషలో విశ్వాత్మ, యూనివర్సల్ మైండ్ అది మొత్తం వ్యాపించి ఉండడం వల్ల ఇప్పుడు ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచో వచ్చి మనకి మనం గమనించడానికి వీలుగా అవి వస్తూ ఉన్నాయి. అందువల్ల మనస్సు ఆలోచనల్ని కల్పించదు. ఆలోచనలు కదలటానికి ఉన్న ఏర్పాటు ఏదైతే ఉందో అది మనస్సు. అట్లా ఆమ్నిప్రెజెంట్ మైండ్ అండ్ లైఫ్ ఇమానెంట్. దీనికి కావాల్సిన శక్తి, ఆ జీవము, ప్రాణశక్తి, లైఫ్ అన్నది వన్ లైఫ్. మొత్తానికి సంబంధించిన యూనివర్సల్ మైండ్ అంతర్లీనంగా ప్రతి అణువణువున ఉంటూ ఈ స్థూల జగత్తంతా ఇలాగా తయారైంది. సూక్ష్మం నుంచి, సూక్ష్మంలో ఇంత వివరంగా లేదు, మొత్తం కలిసిపోయింది, ముద్దగా ఉంది. స్థూలానికి వచ్చినప్పటికల్లా విడివిడిగా దానికి అణువులుగా ఉంది, అణువులతో నిర్మితమైపోయింది ఈ పదార్థంతో. అయితే పదార్థం అంటే స్థూల పదార్థమే మనకి కనిపిస్తుంది కానీ దాని అంతర్లీనంగా ఏముంది, మొత్తం నిండిపోయి యూనివర్సల్ మైండ్ ఉంది, అలాగే లైఫ్ ఉంది. ప్లస్ ఇంకా ఏముంది దాంట్లో, ఆఫ్ గాడ్, permanently pervading and sustaining the universe. Permanently pervading and sustaining the universe. ఈ సమస్తాన్ని వ్యాపించుతూ, దీన్ని నిలుపుతూ, స్థితి చెందిస్తూ ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉంది. In every atom of matter. Thus while speaks of its evolution, మరి అట్లా మొదలైంది. మొదలవటం అంటే, ప్రారంభించడం అంటే ఏమిటి? ప్రారంభించినప్పుడు ఏది ఉందో అదే ఉండదు కదా. మనం కొత్తగా ఏదైనా విషయం, ఏదైనా కొత్తగా సంస్థ ఒకటి ప్రారంభిస్తాం అంటున్నాం, దాన్ని రిబ్బన్ కట్ చేస్తారు. ఒక షోరూమ్ ప్రారంభించామండి అన్నారు, దాన్ని రిబ్బన్ కట్ చేశారు. ఆ రిబ్బన్ కట్ చేసేటప్పుడు, ఆ రిబ్బన్ కట్ చేయక ముందు ఎలా ఉంది షోరూము? మొత్తం వస్తువులతో, ఏ వస్తువులకి అమ్మడం కోసం, ఏ వస్తువులు ఈ కస్టమర్స్ కోసం, వాళ్ళు ఉపయోగించుకోవటం కోసం, వాళ్ళ ఉపయోగం కోసం, వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలని ఆ షాప్ ఓనర్ అనుకున్నాడు, వాటన్నిటిని దాంట్లో పేర్చి ఉంచాడు. తర్వాత రిబ్బన్ కట్ చేశారు, లోపలికి ప్రవేశించారు, ప్రారంభించారు ఇక షాపుని. ఇక అవసరమైన వాళ్ళు ఆ వస్తువుల్ని వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ
ఆ వస్తువు వాళ్ళకి అమ్ముతూ అలాగా కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ప్రారంభించినప్పుడు షాప్ ఎలాగుందో అట్లాగే లేదు గదా! మార్పులు. అభివృద్ధి చెందుతూ చిన్న షాప్‌గా ప్రారంభించాడు. అదే ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్టోర్స్ అయిపోయింది. మాల్స్ పెద్ద షాపులుగా ప్రపంచవ్యాప్తంగా. మనకి రిలయన్స్ అని, బిగ్ బజార్ అని ఇట్లాగా స్టోర్స్ ఎలా వచ్చినాయో, మరి చిన్నతో ప్రారంభించింది. ఆ తర్వాత ఈ స్థితికొచ్చిందది. అంటే అభివృద్ధి. ప్రారంభం. అది అక్కడితో ఆగిపోకుండా అభివృద్ధి చెందుతూ ఉండడం అనేది. దట్ వైల్ స్పీక్స్ ఆఫ్ ఇట్స్ ఎవల్యూషన్, దాన్నే ఎవల్యూషన్ అంటున్నాం. పరిణమించటం, అభివృద్ధి చెందటం. త్రూ బ్రూట్ మ్యాటర్, బ్లైండ్ ఫోర్స్ అండ్ సెన్స్‌లెస్ మోషన్. ఇది మామూలుగా వీళ్ళు చెప్పుకునేదేంటి? త్రూ బ్రూట్ మ్యాటర్. అంటే ముతుక పదార్థంగా ఉన్నది. ముతుక పదార్థంగా అంటే పరిశుద్ధి చేయబడని పదార్థం ఏదైతే ఉంటుందో, ఆ పదార్థము బ్లైండ్ ఫోర్స్. అంటే ముతుక పదార్థం అనంగానే మనకేమనిపిస్తుంది? దానికి తెలివి లేనిదు అన్నట్టుగా, మొద్దుగా ఉండేది అంతే అన్నట్టుగా అది. అలాగే బ్లైండ్ ఫోర్స్. శక్తి ఏదో పని చేస్తుంది, కానీ గుడ్డిగా పనిచేస్తుంది. దానికి తెలివితేటలేమి లేవు అన్నట్టుగా. అండ్ సెన్స్‌లెస్ మోషన్. కదలిక ఉంది, కానీ కదలిక ఉన్నట్టుగా అది స్పందన లేదు. సెన్స్‌లెస్ అని అనుకుంటున్నాం మనం. త్రూ బ్రూట్ మ్యాటర్, బ్లైండ్ ఫోర్స్ అండ్ సెన్స్‌లెస్ మోషన్. మనం భౌతికంగా ఉండి ఈ విషయాలు ఇది ఎట్లాగొచ్చింది అన్న విషయం మీద మనకి గమనిక లేకపోవటం వల్ల ఈ విధంగా ఈ సృష్టి వస్తుందిలే. ఇదంతా వచ్చేస్తుంది. ఇదంతా నడుస్తుంది. ప్రకృతి అంతా బ్రూట్ మ్యాటర్‌తో, బ్లైండ్ ఫోర్స్‌తో, సెన్స్‌లెస్ మోషన్‌తో నడుస్తుందిది. కానీ ది ఆకల్టిస్ట్స్ పాయింట్ ఇంటెలిజెంట్ లా అండ్ సెన్ సెన్షంట్ సెన్షంట్ అంటే సెంటియంట్ లైఫ్ and add that thought is the guiding spirit of all this. ఇప్పుడు ఏదైతే మనం బ్రూట్ మ్యాటర్‌గా ఈ బ్రూట్ మ్యాటర్‌ని బ్లైండ్ ఫోర్స్‌తో సెన్స్‌లెస్ మోషన్ 3 పనిచేస్తున్నాయి. ఫోర్స్ ఉంది. ఒక పదార్థం ఉంది. మెదలకుండా ఉందిది. మొద్దుగా ఒక చోట పడి ఉంది పదార్థం. దాన్ని బ్లైండ్ ఫోర్స్, ఒక గుడ్డి శక్తి. ఒక శక్తి ఉంది. ఆ శక్తి తోస్తుంది. నడుపుతుంది దాన్ని. బలంగా తోస్తుంది. తోసేటప్పటికల్లా మోషన్ కదలిక వచ్చింది ఆ పదార్థానికి. కదులుతుంది అంతే. ఎటెళ్తున్నామో తెలీదు. ఎందుకెళ్తున్నామో తెలియదు. కదులుతూ ఉంది. సెన్స్‌లెస్ మోషన్. యాహ్! స్పందన ఏమి లేదు. గ్రహింపు ఏమి లేదు. సెన్స్‌లెస్ మోషన్. ఇట్లా ఉంది. ఈ సృష్టి అంతని ఇట్లా జరుగుతున్న దాన్ని మనం సాధారణ మానవులు సాధారణంగా భావించే విషయం ఏంటంటే, ఈ పద్ధతిలో మనం భావిస్తూ ఉంటాం. బ్రూట్ మ్యాటర్. ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే మనం సాధారణంగా వాడుకలో దీని గురించి ఎలా అనుకుంటున్నాం ఈ సృష్టి గురించి అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. బ్రూట్ మ్యాటర్, బ్లైండ్ ఫోర్స్, సెన్స్‌లెస్ మోషన్.
ఈ సృష్టి అంతా ఏమవుతుంది? ఎవ్రీ ఆటమ్ అణువణువుతో ఇదంతా తయారైంది. ఎవ్రీ ఆటమ్. ఎవ్రీ ఆటమ్ ఆఫ్ మ్యాటర్. పదార్థంతోనే ఈ అణువులన్నీ తయారై ఉన్నాయి. చోటంతా అణువులతో నిండిపోయి ఉంది. ఈ చోట్లో నిండిపోయినటువంటి అణువులన్నీ కూడా పదార్థంతో తయారు చేయబడి ఉన్నాయి. ఈ బ్రూట్ మ్యాటర్ అని వీళ్ళు అంటున్నారు. సరే అక్కడికి. తర్వాత అది మరి కదలటానికి దానంతటగా అది కదలదు. పదార్థము అనంగానే, రూపజగత్తు అనంగానే, మ్యాటర్ అనంగానే అది తనంతటగా తాను కదిలేది కాదు. దానికి ఇంకోటి జత చేయాలి. కదిపేది కావాలి దానికి. అదే ఫోర్స్. అది ఎట్లాగుంది? బ్లైండ్ ఫోర్స్. ఎటువైపు నౌక సముద్రంలో ప్రయాణం చేస్తుంది. ఆ నౌకని ఏం చేస్తున్నాం మనం? బ్రూట్ మ్యాటర్‌గా నౌకను అనుకుంటే, బ్లైండ్ ఫోర్స్‌తో అది తెడ్డు వేస్తున్నాం. దాన్ని కదుపుతున్నాం. ఆ బ్లైండ్ ఫోర్స్‌తో ఆ తెడ్డు వేసేటప్పటికల్లా మోషన్ కదలిక వచ్చింది. వెళ్తోంది. సెన్స్‌లెస్ మోషన్. అయితే దానికి ఎటెళ్తుందో తెలియదు. ఎందుకెళ్తుందో తెలియదు. ఒక లక్ష్యం లేదు. అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. తెడ్డు వేస్తున్నాం, తెడ్లు వేస్తున్నాం. కదలిక వచ్చింది. కదులుతూ ఉంది ఈ నౌక. సముద్రంలో కదులుతూ ఉంది. సముద్రం అపారం. ఎటు వెళ్ళాలో తెలియదు. వెళ్తున్నాం. సముద్రంలో వెళుతూ ఉన్నాం. అంతే. అన్నట్టుగా దీన్ని చిత్రీకరిస్తూ ఉంటారు సృష్టిని. కానీ ఆకల్టిస్ట్స్ ఏమంటున్నారు? ఆకల్టిస్ట్స్ అంటే గూఢ గూఢ విద్య తెలిసిన వాళ్ళు, రహస్య విద్య యందు నమ్మకం కలవాళ్ళు, మర్మవాదులు. అంటే భౌతికంగా ఉన్న విషయాన్నే కాకుండా, మన కంటికి ఏదైతే కనబడుతుందో అక్కడ ఆగిపోకుండా, దానికి ఆధారమైంది ఏంటి? దాన్ని ఏది నడుపుతుంది? అంటే ఎఫెక్ట్‌ని చూసి ఎఫెక్ట్ దగ్గర మనం ఆగిపోకుండా, కాజ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆకల్టిస్ట్స్ అంటే కాజ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కాజ్‌ని దర్శించేవాళ్ళు. కాజ్ అంటే లైఫ్, జీవము. మనం మామూలుగా సాధారణంగా ఉన్నవాళ్ళు రూపం వరకే ఆగిపోతాం. ఆకారంతో ఆగిపోతాం. అది పదార్థంతో తయారు చేయబడింది. ఎఫెక్ట్ అది. అక్కడితో ఆగిపోతాం. ఈ ఆకల్టిస్ట్స్, ఈ మర్మవాదులు ఈ రహస్యాన్ని ఉన్మీలనం చేసేవాళ్ళు. దాగి ఉన్నది. ఆ రహస్యాన్ని దాగి ఉన్నది వాళ్ళు అనుభూతి చెంది అందరికి తెలియచెప్పగలిగిన వాళ్ళు. వాళ్ళేం చెప్తున్నారు అంటే దీని గురించి, ఇప్పుడు మనం సాధారణ మానవులు మనం ఏమనుకుంటున్నామో పైన చెప్పారు. ఇదంతా మనం ఎదురుగా ఉన్న మొత్తం పదార్థం అంతా బ్రూట్ మ్యాటర్. బ్లై ఎట్లా నడపబడుతుందది? బ్లైండ్ ఫోర్స్. ఎలా నడుస్తుందది? సెన్స్‌లెస్ మోషన్. అంటే పాదాల మీద పాదాలు మనకి తిమ్మిరెక్కి నడుస్తున్నాం. కానీ మనకి నేల మీద ఆనుతున్నాయా లేదా అన్నది మనకి తెలియటం లేదు. కదలిక ఉంది. నడుస్తున్నాం. కానీ పాదాలు మొద్దుబారి ఉన్నాయి. దానికి స్పందన ఏమి ఉండటం లేదు. సెన్స్‌లెస్. సెన్స్‌లెస్‌గా ఉందది. నడుస్తున్నాం. అట్లా ఉందంట ఇది ఒకళ్ళకి. కానీ ఆకల్టిస్ట్స్‌కి, మర్మవాదులకి ఎట్లా ఉందిది? ఇదే విషయం. ది ఆకల్టిస్ట్స్ పాయింట్ ఇంటెలిజెంట్ లా అండ్ sentient life and add that Fahat is the guiding spirit of all this. ఈ మ్యాటర్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే ఒక పదార్థం ఏదైతే ఉందో ఆ దైవం నుంచి వచ్చినటువంటిది. మొత్తానికి సంబంధించిన వాడి దగ్గర నుంచి బయలువెడలైనటువంటి
పదార్థము, రూపము, రూప జగత్తుకి సంబంధించి. అట్లాగే దాన్ని నడిపే జీవము, లైఫ్. ఇట్లా 2 విభాగాలుగా బయలుదేరింది. ఆ 2 దిగువకొచ్చేటప్పుడు కల్లా, చిట్ట చివరి మెట్టు దగ్గరకొచ్చేటప్పటికి, భౌతిక స్థితికొచ్చేటప్పటికల్లా ఎట్లా నడుస్తుందది? ఇంటెలిజెంట్ లా ప్రకారం నడుస్తుందది. అట్లాగే చైతన్యము, సచేతనమైనటువంటి ఆ ఫోర్స్‌తో నడుస్తుందది. ఆ లైఫ్‌తో. అండ్ యాట్ దట్ ఫోహత్ ఈస్ ద గైడింగ్ స్పిరిట్ ఆఫ్ ఆల్ దిస్. ఇప్పుడు ఈ మొత్తానికి ఆధారంగా ఏదైతే నిలబడిందో దాన్ని ఫోహత్ అంటున్నాం మనం. శక్తి అంటే అమ్మవారు. మొత్తానికి మరెవరు? ముగ్గురమ్మల మూల పుటమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె మొత్తం శక్తి సప్లై చేసి శక్తిని అందిస్తూ ఉన్నది. తన యొక్క శక్తితో ఈ సృష్టి స్థితి లయలని నడుపుతుందామె. ఆమె యొక్క ఆజ్ఞానుసారం ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పనిచేస్తూ ఉన్నారు. సృష్టించడం, స్థితి చెందించడం, లయం చేయటం. ఈ 3 కార్యక్రమాలు కూడా ఈ ముగ్గురు ద్వారా, త్రిమూర్తుల ద్వారా ఎన్ని జరుగుతున్నాయంటే వీళ్ళందరికి కావాల్సిన శక్తిని అమ్మవారు, ముగ్గురమ్మల మూల పుటమ్మ, ఆ జగన్మాత అందిస్తూ ఉన్నది ఆమె. లేకపోతే మనం దాన్నే ఫోహత్ అంటున్నాం. ఈ మొత్తానికి సంబంధించిన శక్తి ఒకటి. మూలంలో. మూలంలో ఒక శక్తి ఎల్లప్పుడూ ఉండేది. ఆ శక్తి ఇలాగ పరివర్తన చెందుతూ మనకి భౌతికంగా వచ్చేటప్పుడు కల్లా హీట్, లైట్, అలాగే ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఇట్లా రకరకాల శక్తులుగా మారుతూ ఉంది. ఇక్కడ పనిచేస్తూ ఉంది భౌతికంగా. దాన్ని ఫోహత్ అంటున్నాం. అదే యాడ్ దట్ ఫోహత్ ఈస్ ద గైడింగ్ స్పిరిట్ ఆఫ్ ఆల్ దిస్. మొత్తం సృష్టి అంతా నడవటానికి కావలసినటువంటి శక్తిని అది అందిస్తూ ఉంది. Yet he is no personal God at all, but the emanation of those other powers behind him, whom the Christians call the messengers of their God. దీన్ని మొత్తానికి కలిపి ఒక దేవత అని చెప్పడం కాకుండా, no personal God at all, but the emanation of those other powers behind him. ఈ ఒక శక్తే అనేక శక్తులుగా రూపాంతరం చెందింది. అంటే ఎక్కడెక్కడ ఏదేది అవసరమో వీటన్నిటిని కలుపుకుని ఉన్నటువంటిది మహాశక్తి. ఆ శక్తే ఇక్కడ మనకి కావలసిన విధంగా రకరకాల శక్తులుగా మనకి అందుబాటులోకి వచ్చినాయి. మనం ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుంటే ఎలక్ట్రిసిటీ, మనం మ్యాగ్నెటిజం, అలాగా హీట్, లైట్, ఇట్లా రకరకాలైనటువంటి విషయాలతో emanation of those other powers behind him, whom the Christians call the messengers of their God. క్రిస్టియానిటీలో దీని గురించి ఏం చెప్తున్నారంటే, గాడ్ ఒకడు ఉన్నాడు, ఆయన యొక్క మెసెంజర్స్, వార్తాహరులుగా అన్నట్టుగా ఆయన నుంచి కిందకి దిగుతూ, అంటే ఆ వెలుగుని, ఆ శక్తిని ఇక్కడ అందరికి అందజేస్తూ, ఎవరికి ఏ శక్తి కావాలో ఆ శక్తిగా మారుతూ, ఆ శక్తిని అందజేస్తూ ఉన్న వాళ్ళు మెసెంజర్స్ అనే పదంతో ఉపయోగిస్తున్నారు. కాల్ ద మెసెంజర్స్ ఆఫ్ దేర్ గాడ్, హూ ఈజ్ ఇన్ రియాలిటీ ఓన్లీ ద ఎలోహిమ్, ఆర్ రాదర్ వన్ ఆఫ్ ద 7 క్రియేటర్స్ కాల్డ్ ఎలోహిమ్. ఆయన్నే ఎలోహిమ్ అనే పేరుతో పిలుస్తున్నారు అక్కడ. అంటే 7 సృష్టికర్తలు. ఆ ఎలోహిమే, ఒక దైవం ఉన్నాడు.
ఆ దైవము 7 రకాలైన సృష్టిలను చేస్తుంది. మరి 7 స్థాయిల్లో అది కిందకి దిగుతుంది ఇది. అలాగే 7 లోకాలని మనకి చెప్పబడ్డాయి. వాటికి ప్రతీకగానే మనకి 7 శరీరాలు. ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ ఆ 7 తత్వాలు, 7 శరీరాలుగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా దానికి మెసెంజర్స్ ఆఫ్ దేర్ గాడ్. అండ్ వి ద మెసెంజర్ ఆఫ్ ద ప్రైమార్డియల్ సన్స్ ఆఫ్ లైఫ్ అండ్ లైట్. మనందరం మానవులందరూ అండ్ వి ద మెసెంజర్ ఆఫ్ ద ప్రైమార్డియల్ సన్స్ ఆఫ్ లైఫ్ అండ్ లైట్. ఆ మూల పదార్థానికి సంబంధించినటువంటి ఆ లైఫ్ అండ్ లైట్ ఏదైతే ఉందో, ప్రైమార్డియల్ సన్స్ ఆఫ్ లైఫ్ అండ్ లైట్. ఆ జీవము వెలుగు, ఆ చైతన్యము వెలుగు, ఆ మూలమైనటువంటి ఆ వెలుగు, ఆ మూల చైతన్యము, వాటిని దిగువ స్థితికి రావడానికి, దిగువ స్థాయి, ఈ భూలోక స్థితికి తీసుకురావడానికి మెసెంజర్స్ గా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. ఆ పై నుంచి కిందకి దాన్ని ఒక భగవంతుడు ఒక వార్తని చేరవేయమని చెప్పాడు. ఒక వార్త చెప్పాడు ఆయన, ఒక వాక్యం. ఆ దైవ వాక్యాన్ని స్థూల జగత్తు దాకా దాన్ని తీసుకొచ్చి, ఆ దైవ వాక్కు వినిపించాలి అంటే దానికి మేనిఫెస్ట్ కావాలది. అంటే వ్యక్తం కావాలది. ఆయన సూక్ష్మంగా ఉన్నాడు కాబట్టి సూక్ష్మంగా ఉంటుందది. ఆయన నుంచి బయటకొచ్చింది ఏదైనా ఆయన దగ్గర సూక్ష్మంగా ఉంటుంది. అది స్థూలంగా మారితే గాని ఆయన ఏం చెప్పాడన్నది మనకు అర్థం కాదు. స్థూలంగా ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలంటే అది కూడా స్థూలంగా రావాలి. ఆ దైవ వాక్కు కూడా స్థూలంగా మనకొస్తే గాని అప్పుడు మనకి ఈ స్థూలంలో ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. అందువల్ల మెసెంజర్స్ ఆఫ్ గాడ్ ఆ పై అప్పర్ రంగు నుంచి, ఆ మూలం దగ్గర నుంచి క్రమక్రమంగా ఒక్కొక్క స్థాయికి దాన్ని తీసుకుని కిందకి దిగుతూ ఆ వార్తని, ఆయన యొక్క వాక్యాన్ని, ఆ దైవ వాక్యాన్ని ఆయా లోకాలకు ప్రజలకి వినిపిస్తూ చిట్ట చివరికి భూలోకానికి తీసుకొచ్చి మనకు అందజేశారు. మనం మన తర్వాత వాళ్ళకి మనం అందచేయటం. అట్లందరూ కూడా మెసెంజర్స్ ఆఫ్ గాడ్. చిట్ట చివరికి ఏంటి ఇక్కడ ఉంది? మనందరం ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అందజేయటం. ఏంటి అందజేయటం? ఆ దైవ వాక్కుని. ఆ దైవ వాక్కు అంటే లైట్, లైఫ్ వెదడం. మొత్తంగా ఏదైతే ఉందో లవ్, లైఫ్, లైట్, లవ్. అదే మనకి యూనివర్సల్ ప్రేయర్ లో చెప్పుకున్నటువంటి ఇన్వొకేషన్ లో చెప్పుకున్న ఆ 3 ఏవైతే ఉన్నాయో, లైఫ్, లైట్, లవ్. అంటే ఈ పదాలు బాగా మనకు అలవాటైనయి కాబట్టి దీన్ని తెలుగులోకి చెప్పకుండా, తర్జుమా చేయకుండా ఆ పదాలనే వాడుతున్నాను. ఎందుకంటే బాగా ఆ పదాలు మనకి బాగా పరిచయమైన పదాలుగా ఉండటం వల్ల, ఆ పదాలని వాడినప్పుడు మనం దాన్ని త్వరగా గ్రహించటానికి, పరిచయమైన వాళ్ళైతే త్వరగా మనం మాట్లాడటానికి వీలవుతుంది. అదే కొత్త వాళ్ళనుకోండి, వాళ్ళు ఎవరో ఏంటో అని వాళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటం, ఇయన్నీ చాలా ఆలస్యం అవుతుంది. అలా కాకుండా మనకు తెలిసిన వాళ్ళే అంటే వాళ్ళు వెంటనే పరిచయం అక్కర్లేదు. పరిచయం కాకుండా వెంటనే మాట్లాడేసుకుంటాం. అట్లాగా ఈ పదాలు బాగా మనకి వాడుకలో ఉన్నాయి కాబట్టి, మనం యూనివర్సల్ ప్రేయర్ ద్వారా ప్రతిరోజు అయి చదువుకుంటున్నాం కాబట్టి
అన్ని చోట్ల ఈ 3 పదాలు ఎక్కువగా మనకు దొరుకుతున్నాయి కాబట్టి లైఫ్, లైట్, లవ్. వీటి ద్వారా ఆ మొట్టమొదటి పైనున్నటువంటి నిచ్చెన మెట్టు దగ్గర నుంచి అది కిందకి దిగుతూ స్థూలానికి మనకి అందింపబడుతోంది. స్థూలానికంటే స్థూలంగా మారి, ఏ లోకానికి సంబంధించిన విషయంగా ఆ లోకంలో అక్కడ మారి, అక్కడ వాళ్ళకి చెప్తూ, అక్కడి నుంచి కిందకి మరలా వచ్చి, ఆ కింద లోకానికి తగినట్టుగా అట్లా ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క లోక పరిస్థితులు వేరు వేరుగా ఉంటున్నాయి. మరి అట్లా ఈ ఏడో లోకమైనటువంటి భూలోకము ఆల్ ఆఫ్ సడెన్ రాలేదు. స్థితి మారుతూ క్రమక్రమంగా ఒక్కొక్క దశ, ఒక్కొక్క స్థితి మారుతూ చిట్ట చివరికి స్థూలాతి స్థూలమైంది. సూక్ష్మంగా ఉన్నది. మొత్తం ముద్దగా ఉన్నది. ఒక్కటిగా ఉన్నదక్కడ. ఇలా స్థూలాతి స్థూలంగా మారి అనేకత్వంగా మారిందిక్కడ. అయితే ఈ అనేకత్వము, ఈ స్థూలము, ఈ లక్షణాలు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ మొదట్లో ప్రారంభంలో, మూలంలో ఉంటేనే ఇక్కడ మనకి వ్యక్తమవ్వడానికి అవకాశం ఉంది. కొత్తగా ఇక్కడ పైన లేదు. ప్రారంభంలో, మూలంలో లేదు. ఇక్కడ ఇలాగా ఉందండి అనంటే అదే అట్లాగా రావడానికి అవకాశం లేదు. మూలంలో ఉన్నది ఏదైనా గాని. మూలంలో ఉంటేనే ఇక్కడ మనకి వ్యక్తమవ్వటానికి చిట్ట చివరిగా. బి ఇప్పుడు ఏబి అన్న సరళ రేఖ బి దగ్గర ఆగిపోవాలి అంటే, ఆ బి అన్న చోట అది ఆగిపోయింది. ఆ విషయం ఎక్కడుంది? ఏ దగ్గరుంది? ఏ దగ్గర అది ఉంది కాబట్టి, ఏ దగ్గరే నిర్ణయం అయిపోయింది. ఎంత గీతను గీయాలి? ఎంత పొడవుతో ఎంత పొడవు గల సరళ రేఖను గీయాలి? అన్నది అక్కడ ఏ దగ్గర నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఇక్కడ బి దగ్గర ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? సరే సరళ రేఖ గీసుకుంటూ వెళ్దామండి. చూద్దాం ఎక్కడో చోట ఆపుదాంలే అని చెప్పి గీసుకుంటా వెళ్తామా? లేదు గదా! మొదలు పెట్టాము అంటే దాని ఎండ్ పాయింట్ తెలిస్తేనే మనం మొదలు పెడతాం. ఎండ్ పాయింట్ తెలియకుండా గీసుకుంటూ వెళ్దామండి సరదాగా. లేదు గదా అట్లా. సరళ రేఖ అనంగానే సరళ రేఖ గీయండి అంటే గీస్తామా? దాంతో పాటు ఏం చెప్పాలి? 5 అంగుళముల లేతే 7 అంగుళముల పొడవు గల 7 అంగుళముల పొడవు గల ఏబి అనే సరళ రేఖ గీయండి. అప్పుడు గదా మనం కదులుతాం. సరళ రేఖ గీయండి అని టీచర్ వచ్చి చెప్పాడనుకో, ఏం సరళ రేఖ గీస్తారు? ఎక్కడ గీస్తారు? ఎక్కడి నుంచి గీయాలి? ఎక్కడికి ఆపాలి? ఇవన్నీ ప్రశ్నలొస్తాయి గదా! సరళ రేఖ గీయండి అంటే అలా గీయటానికుందా? లేదు. కాబట్టి 7 అంగుళముల సరళ రేఖ గీయండి అన్నప్పుడే మనం మొదలు పెట్టగలుగుతాం. ఇతర బిందువుల పేర్లు గూడా ఆయన చెప్తారు. ఏబి అనే 7 అంగుళముల సరళ రేఖ గీయండి. అంటే ఏ దగ్గర మనకి నిర్ణయం అయిపోయింది. బి ఎక్కడైతే అంతమవుతుందో, ఆ బి పాయింట్ ఎక్కడికొస్తుందో, ఎంత దూరంలో అది ఆగిపోతుందో, అది ఏ దగ్గర నిర్ణయం అయిపోయింది. కాబట్టి ఇక్కడ భౌతికంగా మనకి ఈ స్థూలముగా, ఈ వ్యక్త సృష్టిలో జరుగుతున్న ప్రతి సన్నివేశం ఎక్కడుందిది? ఆ మూలంలోనే ఉంది. ఇక్కడ కొత్తగా ఏమి ప్రారంభం కావటం లేదు. ఇక్కడ మనదే ఏదో మన వ్యవహారం అండి ఇది. మనకి మధ్యన జరుగుతోందిది. వాళ్ళకెక్కడ తెలుస్తుంది? వాళ్ళెక్కడో ఉన్నారు 7 లోకాల పైనున్నారు ఎక్కడో. వైకుంఠంలో ఉన్నాడాయన. ఆయనకేం తెలుస్తుంది మనం ఇక్కడ ఇయన్నీ చేస్తున్నాయి. ఇక్కడ ఇలా మాట్లాడుకుంటున్నాయి. అట్లాగా లేదు. అక్కడ ఉంటేనే ఇక్కడ ఇలాగ వ్యక్తమవుతుంది. కాబట్టి ఇది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పైనుంచి అందుతోంది. ఒకరి నుంచి ఒకరికి ప్రసారం అవుతోంది. మెసెంజర్స్ ఆఫ్ గాడ్. అదే ఇప్పుడు మనం గూడా దాంట్లో భాగంగానే మనం గూడా మెసెంజర్స్ ఆఫ్ గాడ్‌గా మన నుంచి మన తరువాతి తరానికి, ఆ తరువాతి తరం, ఆ తరువాతి తరానికి
ఇట్లా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇట్లాగా ఆ లైట్, ఆ లైఫ్, ఆ లవ్, అవి 3 అందుతూ ఉన్నాయి. అవి ప్రసారం చేస్తూ ఉన్నాం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. అందుకని మనం కూడా మెసెంజర్స్ ఆఫ్ గాడ్. సృష్టిలో ఉన్నదన్నీ మొత్తం ప్రతి అణువు మెసెంజర్. ఎందుకంటే తన నుంచి తన పక్కకి అందజేస్తూ ఉంటుంది. తనకు అందిన దాన్ని తన పక్కకి అందజేస్తూ ఉంటుంది. శబ్దం వెళ్ళాలన్నా అంతే, కాంతి ప్రసరించాలన్నా అంతే, ఏది జరగాలన్నా ఒకటి నుంచి ఇంకోటి ప్రసారం అవటం. ఒకదాని నుంచి ఇంకొక దానికి ప్రసారం అవటం. అందుకని మెసెంజర్స్ ఆఫ్ గాడ్ అని అంటున్నాం. అందుకే చివరికి మనం కూడా ద మెసెంజర్ ఆఫ్ ద ప్రైమార్డియల్ సన్స్ ఆఫ్ లైఫ్ అండ్ లైట్. అది హెచ్‌విబి సీక్రెట్ డాక్టర్‌లో ఒక చోట ఈ విషయం చెప్పింది. ఫోహత్ గురించి చెప్తూ ఉన్నదేంటి? ఒకే ఒక దివ్య శక్తి. దాన్ని దైవీ ప్రకృతిగా, అమ్మవారుగా ఇలా రకరకాలైన పేర్లతో మనం పిలుస్తున్నాం. అక్కడ ఫోహట్ అనే పదాన్ని ఉపయోగించారు. అది టిబెటన్ వర్డ్‌కి సంబంధించింది. నియోప్లాటోనిస్టులు దీన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. నియోప్లాటోనిజం అంటే ఈ 2వ శతాబ్దం, 3వ శతాబ్దంలో క్రీస్తు శకం 2వ శతాబ్దం ఆ ప్రాంతంలో. సో అది ఇప్పుడు హి ఈస్ మెటాఫిజికల్లీ ఈస్ ద ఆబ్జెక్టివైజ్డ్ థాట్ ఆఫ్ ద గాడ్స్. ఈ ఫోహత్ అన్నది ఏంటన్నమాట? ఈ ఫోహత్ మనకి స్పష్టంగా అర్థమైతే అప్పుడు ఇక్కడున్న సమస్త సృష్టి ఇన్ని విభాగాలతో, ఇంత అనేకత్వంతో, ఇంత భిన్నత్వంతో, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నది సమస్తం గూడా నడుపబడుతున్నది ఒకే శక్తితో అన్న దాంట్లోకొస్తాం. చూడండి. He is the Fohat. Fohat is metaphysically is the objectivized thought of the gods. సూక్ష్మ స్థితిలో ఫిజికల్లీ అంటే భౌతిక స్థితిలో మనకి స్థూలంగా మనకి అందుబాటులో ఉండే స్థితిలో మనం గమనించడానికి వీలుగా మనకి తెలిసేటట్టుగా మనకు పంచేంద్రియాలకు అందేటట్టుగా ఉండేదేమో ఫిజికల్. మెటాఫిజికల్ సూక్ష్మంగా. ఎందుకంటే అక్కడ స్థితి ఏంటి? అదే మనం అయి ఉంటాం. మెటాఫిజికల్ అనే స్థితి ఏంటంటే అదే మనం అయి ఉంటాం. ఫిజికల్ గా అనేటప్పుడు కల్లా
రెండుగా వేరుపడటం వల్ల ఇక్కడ అంటే ఒకటిగా ఉన్నదల్లా ఇక్కడ రెండుగా అంటే బింబము ప్రతిబింబముగా అంటే అర్థం వచ్చేసింది ఇక్కడ. అద్దం వచ్చేటప్పటికల్లా అద్దంలో మన యొక్క ప్రతిబింబము, అద్దం ముందు బింబము. అద్దం ముందు మనం నిలబడున్నాం. మన యొక్క ప్రతిబింబం అక్కడ ఉంది. అట్లా రెండుగా కనిపిస్తుందది. అట్లా రెండుగా కనపడడం అనేది ఫిజికల్ స్థితిలో ఉంటుంది. ఈ భౌతిక స్థాయిలో. సూక్ష్మ స్థాయిలో మెటాఫిజికల్‌గా ఒకటిగా అయి ఉంటుంది. అక్కడ ఒకటిగా ఉన్నటువంటి ఆబ్జెక్టివైజ్డ్ థాట్ ఆఫ్ ద గాడ్స్ అక్కడికే మళ్ళీ ఏంటి దైవము తన యొక్క సంకల్పం. దైవముగా సంకల్పము ఎక్కడుంది ముందు? దైవంలో కలిసిపోయి ఉంది. అల ఎక్కడుంది ముందు? సముద్రంలో కలిసిపోయింది. సముద్రం అల లేదు అప్పటికి. తర్వాత అల వచ్చింది. అప్పుడు అల, సముద్రం అని 2 వచ్చినట్టుగా అనిపించింది మనకు. కానీ 2 ఉన్నాయి అక్కడ మనకి లేవు గదా! అలాగే మనం పెద్ద చోటు, ఖాళీ చోటు, ఒకటే చోటు అన్నాము. ఆ చోటులో వెలుపల ఒక ఇల్లు కట్టాం. ఇల్లు కట్టేటప్పటికల్లా వెలుపల, లోపల అని వచ్చింది. అట్లాగా ఈ సంకల్పం ఏదైతే ఉందో అది ఆయనలో భాగమైపోయిందో ఆయనగా ఉంది మొట్టమొదటగా. ఆ సంకల్పం బయలువెడలింది. అంటే ఇల్లు కట్టినట్టయింది. అప్పుడు లోపల, వెలుపల అన్న వ్యవహారం వచ్చింది. అక్కడికి ఆబ్జెక్టివైజ్డ్ థాట్ ఆఫ్ ద గాడ్స్. ఆ థాట్‌ని, ఆ సంకల్పాన్ని ఇక అందరూ మెసెంజర్ ఆఫ్ గాడ్స్‌గా మెసెంజర్‌గా ఎవరెవరైతే ఉన్నారో ఇక వాళ్ళందరూ ఆ దిగువకి పంపిస్తూ ఉన్నారు దాన్ని. దాన్ని ఆబ్జెక్టివైజ్డ్ చేస్తున్నారు. ద వర్డ్ మేడ్ ఫ్లెష్ అనే లోయర్ స్కేల్. మన దగ్గరికొచ్చినప్పటికల్లా వర్డ్ మేడ్ ఫ్లెష్. ఆ సంకల్పం ఏమైంది? ఆ సంకల్పము రూపంగా మన బాహ్య ఈ స్థూల జగత్తుకొచ్చేటప్పటికల్లా పూర్తి రూపంగా మారిపోయింది. పూర్తి భౌతిక స్థితికొచ్చేసిందిది. అక్కడ ఒకటిగా ఉన్నది కాస్త ఇక్కడ పూర్తిగా భౌతిక స్థితికొచ్చి రూపంగా మారింది. రూపంగా మారేటప్పటికల్లా దాన్ని నడిపేటటువంటి శక్తి కావాలి. on a lower scale and the messenger of cosmic and human ideations. దాంతో పాటు మరి ఫ్లెష్‌గా అది అవ్వాలి అంటే బ్లైండ్‌గా బ్రూట్ ఫోర్స్ మనం బ్రూట్ మ్యాటర్ అని మనం అనుకుంటున్నాం. కానీ మ్యాటర్ కూడా మరి దానికి తెలివి ఉంది. మొత్తానికి ఆ దైవము అన్న స్పర్శ ఉన్నది అన్నిటికి. ఆ దైవ స్పర్శతోనే అవి స్థితులు మారుతూ ఈ చిట్ట చివరి స్థితి అయినటువంటి భౌతిక స్థితికి అవి కిందకి దిగటం జరిగింది. అణువులుగా ఏర్పడ్డాయి ఇక్కడ. కానీ మనమేంటి మన స్థితి భేదం చేత మనకిట్లాగా అనిపిస్తుంది. ఆ దైవాన్ని అంటే ఆ విషయాన్ని మనం మర్చిపోవటం వల్ల. ఇక్కడ ఏంటి జరుగుతోంది? మనం ఎందుకు బ్రూట్ ఫోర్స్ అలాగే బ్లైండ్ ఫోర్స్, బ్రూట్ మ్యాటర్, బ్లైండ్ ఫోర్స్, బ్రూట్ మ్యాటరు చాలా బ్రూట్‌గా, ముద్దుగా, ముడిగా ఉన్నది. పశు స్థాయిలో ఉన్నది అన్నట్టుగా. అలాగే బ్లైండ్ ఫోర్స్, అలాగే సెన్స్‌లెస్ మోషన్. అట్లా ఎందుకు మనకనిపిస్తుంది? మనం మన యొక్క స్థితిని మర్చిపోవటం చేత. మనం దైవము అన్న స్థితి, దైవాంశకి సంబంధించిన వాళ్ళమన్న విషయము ఈ స్థూల జగత్తుకొచ్చేటప్పటికల్లా ఈ స్థితి భేదం చేత మనం మర్చిపోవటంతో ఈ స్పర్శ ఎక్కడ లేకుండా పోయింది. దైవము అన్న స్పర్శ ఎక్కడ లేకుండా పోయింది. ఇది ఇదెక్కడ ప్రారంభమైంది? మూలమే ఎక్కడ ఉంది? ఆ మూలమే క్రమంగా కిందకు దిగుతూ ఇది ఇలాగ అనేకత్వానికి వచ్చింది అన్న విషయం మనం మర్చిపోవటం చేత ఇలాగా అనుకోగలుగుతున్నాం మనం. బ్రూట్ మ్యాటర్ అని, బ్లైండ్ ఫోర్స్ అని, అలాగే సెన్స్‌లెస్ మోషన్ అని.
కానీ ఇక్కడ ఏంటి, ద వర్డ్ మేడ్ ఫ్లెష్ అనే లోయర్ స్కేల్. ఎలాగైంది అది ఫ్లెష్ గా ఎలాగ మారింది? స్థూలానికి వచ్చినప్పుడు కల్లా పూర్తి భౌతిక పదార్థంతో ఎలాగ తయారైంది అది? మరి థాట్ ఆబ్జెక్టివైజ్డ్ థాట్ ఆఫ్ ద గాడ్స్, ఆయన యొక్క సంకల్పాన్ని తీసుకుని ఆ సంకల్పాన్ని మెసెంజర్స్ గా దిగువకి తీసుకొచ్చి ఇక్కడ స్థూలంగా ఉన్నటువంటి స్థితికి తీసుకొచ్చారు. అండ్ ద మెసెంజర్ ఆఫ్ కాస్మిక్ అండ్ హ్యూమన్ ఐడియేషన్స్, ఆ ఫ్లెష్ గా తీసుకొచ్చేయటంతో పాటు ఫ్లెష్ గా మాంసయుతముగా పూర్తిగా స్థూలముగా ఉన్నదాన్ని దానికి సంబంధించిన ఐడియేషన్, ప్రకృతి పురుషుడు అనేదైతే ఉందో ఆ ప్రకృతి పురుషుడు విభాగమే దిగువకి కలిసిపోయి దిగువ దాకా మనకి స్థూలం దాకా అది వచ్చింది. అంటే మ్యాటర్ ఈ అణువులో ఏముంది? ప్రకృతి పురుషుడు, కాస్మిక్ మ్యాటర్, ప్రీ కాస్మిక్ రూట్ మ్యాటర్, ప్రీ కాస్మిక్ రూట్ మ్యాటర్, ప్రీ కాస్మిక్ రూట్ ఐడియేషన్. ఇట్లా ఏవైతే ఆ రెండుగా ఉన్నాయో ఆ రెండే ఈ స్థూలంలో కూడా ప్రతి అణువులోనూ అవి ఉన్నాయి. ఆ రెండిటితో కలిసిపోయి ఉన్నాయి అవి. మిగతా విషయాలు మనం రేపు కొనసాగిద్దాం. ఈ విషయాన్ని చెప్పుకోవడం కూడా మెసెంజర్స్ గా మనం విషయాన్ని వివరించుకుంటున్నాం. ఈ వివరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరో మనకు అందిస్తున్నారు. మనకి దాన్ని అందుకునే మనం మళ్ళా మిగతా మనం చుట్టూ ఉన్న వాళ్ళకి మనం అందిస్తున్నాం. ఇది సృష్టిలో జరిగేది. అట్లా జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి ఆ 7 మెట్లు దిగి స్థూలానికి ఈ సృష్టి ఇలా వ్యక్తం అవటానికి అవకాశం ఏర్పడింది. స్థూలంగా ఈ సృష్టి ఇలా వ్యక్తమైంది అంటే మెసెంజర్స్ ఆఫ్ ద గాడ్, ఆ వార్తాహరులు ఎవరైతే ఉన్నారో, ఆ చారవేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అట్లా అక్కడి నుంచి దీనిలాగా తీసుకుని వచ్చారు వాళ్ళు. అట్లా ప్రతి అణువు ఆ విధంగా. కాబట్టి చివరికి ఏంటన్నమాట, మనకి మొత్తం మనందరము కలిసి ఈ సమస్త చోటంతా కలిసి సమస్త సృష్టి అంతా సమస్త జీవులు మెసెంజర్స్ ఆఫ్ ద గాడ్స్, ఆయన యొక్క వార్తను చారవేసే వాళ్ళం. మిగతా విషయాలు రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. థ్యాంక్ యూ.